ఎస్పెషల్లీ ఈ మ్యాథ్స్ రెమెడీ యాప్ ప్రోగ్రామ్ వల్ల పిల్లల్లో బేసిక్ కాన్సెప్ట్ అనేది బాగా డెవలప్ అవుతున్నది. క్లాస్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో రావడానికి చాలా ఇష్టపడుతున్నారు, ఎగ్జైట్మెంట్తో క్లాస్కి వస్తున్నారు. అండ్ ప్రీ రెమెడీ అండ్ పోస్ట్ రెమెడీ ఎగ్జామ్స్లో పిల్లలకి ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి పట్టుదలతో ఉన్నారు. సో ఒక ఎగ్జామ్లో తక్కువ మార్కులు వచ్చినా నెక్స్ట్ ఎగ్జామ్లో ఇంకా ఎక్కువ మార్కులు రావాలనే పట్టుదలతో పిల్లలు ఉన్నారు. డే బై డే ఈ క్లాసెస్ అటెండ్ కావడం వల్ల పిల్లల్లో డూయింగ్ అప్ స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతున్నది. నెక్స్ట్ బేసిక్ అనేది ఇందులో చాలా ఇంక్లూడ్ అయి ఉంది. సో పిల్లలకి అసలు బేసిక్ నాలెడ్జ్ లేకుంటే నెక్స్ట్ క్లాస్కి వెళ్ళడానికి చాలా కష్టం అవుతుంది. కాబట్టి సో ఇలాంటి క్లాసెస్ వినడం వల్ల పిల్లల్లో బేసిక్ అనేది ఇంప్రూవ్ అవ్వడం వల్ల స్టాండర్డ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఏ క్లాస్లో వెళ్ళినా కూడా నార్మల్గా బేసిక్ ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి సో ఈ మ్యాథ్స్ రెమెడీ అనే యాప్ ప్రోగ్రామ్ వల్ల వాళ్ళు బేసిక్ అనేది ఫస్ట్ నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ వీడియోస్ వల్ల కాన్సన్ట్రేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నెక్స్ట్ వాళ్ళు మ్యాథ్స్ రెమెడీ యాప్ ప్రోగ్రామ్కి క్లాస్కి వచ్చే ముందు వాళ్ళు ఇంకెప్పుడు టైం అవుతుందా, ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు అవుతుందా అన్న వెయిటింగ్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది చాలా, అంటే మ్యాథ్స్ అని అంటే వాళ్ళు స్టార్టింగ్లో చాలా భయపడేవాళ్ళు. అసలు మ్యాథ్స్ అంటే కొంతమందికి చాలా భయంగా ఉంటుంది. బట్ ఈ మ్యాథ్స్ రెమెడీ క్లాసెస్ వల్ల వాళ్ళు ఎలా అవుతున్నారంటే మ్యాథ్స్ అనేది నా ఫేవరెట్ సబ్జెక్ట్, నాకు ఈజియెస్ట్ సబ్జెక్ట్ మ్యాథ్స్ అనే ఒక ఒపీనియన్ వస్తుంది పిల్లల్లో. సో ఇట్ ఈస్ వెరీ వెరీ యూస్ఫుల్ క్లాసెస్ ఐ థింక్. నార్మల్గా ఎగ్జామ్స్ అని అంటే పిల్లలు నార్మల్గా అందరూ భయపడుతూనే ఉంటారు. బట్ ఏంటిదంటే ఈ సిస్టంలో ఆన్సర్స్ చేయడం వల్ల వాళ్ళ మార్క్స్ ఎలా మిస్ అయ్యాయి, నెక్స్ట్ తర్వాత ఆ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసిన తర్వాత ఎక్కడ మిస్ అయింది ఏంటి యాక్చువల్ ఆన్సర్ కూడా అది చూపించడం వల్ల ఇది నేను మిస్టేక్ చేసింది అనేది వాళ్ళకి తెలవడం వల్ల సో ఈ మ్యాథ్స్ ఎగ్జామ్ చాలా అంటే చాలా ఈజీగా వాళ్ళు కాన్ఫిడెంట్గా చేయగలుగుతున్నారు. బేసిక్ కాన్సెప్ట్స్ మ్యాథ్స్లో బేసిక్ కాన్సెప్ట్ లేకుండానే పిల్లలు మ్యాథ్స్లో బ్యాక్లాగ్ అవుతున్నారు. ఈ బేసిక్ కాన్సెప్ట్ ఈ ప్రోగ్రామ్ వల్ల పిల్లలకి చాలా అందిస్తున్నారు. అందువల్ల పిల్లల ఇంప్రూవ్మెంట్ను గమనిస్తున్నాం. టీచర్స్కి స్ట్రెయిన్ కాదు. సో ఒక్కసారి మనం పిల్లలకి పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ ఓపెన్ చేసిన తర్వాత పిల్లలు తనంతట తానే ఓపెన్ చేసుకొని అండ్ ప్రీ రెమెడీ ఎగ్జామ్ అండ్ పోస్ట్ రెమెడీ ఎగ్జామ్ వరకు వాళ్ళే ఓన్గా చేసుకుంటున్నారు. సో ఇక్కడ టీచర్స్కి ఏం స్ట్రెయిన్ లేదు. ఆన్సర్ బుక్ ఇవ్వడం వల్ల మాకు ఈ కరెక్షన్ వర్క్ అనేది చాలా ఈజీగా అవుతున్నది. మాకు ఎక్కువ ఏం స్ట్రెయిన్ అనిపించట్లేదు.